అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా? శివతత్వంలో అష్టమూర్తి తత్వం గురించి ప్రత్యేకంగా చెబుతారు. అంతటా నిండి నిబిడీకృతమైన పరమేశ్వర తత్వాన్ని గుర్తించలేనప్పుడు సాకారోపాసన రూపంతో పరమేశ్వరుణ్ణి దర్శించొచ్చని జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదాచార్య స్వామివారు చెప్పారు. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యజమానలింగం, ఈ 8 అష్టమూర్తులు, ఈ 8 కూడా పరమేశ్వరుడే. ఈ ఆలయాల్లో పరమేశ్వరుని సాకార రూపంలో ఉపాసన చేసి ఈశ్వర తత్వాన్ని తెలుసుకోవచ్చు. అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. ఇక్కడ అగ్ని ఉండదు, కానీ అగ్నిలింగం ఎలా అంటారని తెలియని వాళ్ళు ప్రశ్నిస్తుంటారు. అరుణాచల అగ్నిలింగం అంటే రాశీభూతమైన జ్ఞానాగ్ని అని పెద్దలు చెబుతారు. ఈ కారణం చేతనే స్కాంద పురాణంలో మనిషి జీవయాత్రలో ఒక చోట అడ్డంగా గీత పెడతారు. అసలు ఆ వ్యక్తి అరుణాచలంలో ప్రవేశించాడా లేదా అన్నది చూస్తారు. ఒక్కసారైనా అరుణాచలంలోకి ప్రవేశిస్తే ఆ వ్యక్తి జీవితం మరోలా ఉంటుంది. అందుకే పరమేశ్వరానుగ్రహం లేకుండా ఏ ఒక్కరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. అరుణాచలంలోని అంతరాలయంలోకి ప్రవేశించి శివలింగం దగ్గరగా కూర్చుంటే ఉక్కపోసినట్లుగా సన్నటి సెగ తగులుతున్నట్టుగా ఉంటుంది. శివలింగానికి అభిషేకం చేస్తుంటే సన్నటి వేడి ఆవిరి లింగం నుంచి బయటకు రావడాన్ని గమనించొచ్చు. ఇక్కడ పరమశివుడు అగ్నిలింగంగా నెలకొన్నారని మనకు నిరూపిస్తూ ఉంటుంది. స్మరణాత్ అరుణాచలే కాశ్యంతు మరణాన్ముక్తి అని వేదవాక్కు. కాశీలో మరణించిన, మనసులో అరుణాచలేశ్వర అని స్మరించిన పాపరాశి ధ్వంసం అవుతుంది. కేవలం స్మరణ మాత్రం చేతనే మొత్తం పాపరాశి ధ్వంసం అవుతుంది.